చంద్రబాబు సీఎం కావాలంటూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోవాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సిబిఎన్ ఫోరం ప్రతినిధులు ఆకాంక్షించారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఏపీ ప్రచారంలో సిబిఎన్ ఫోరం ప్రత్యేక వాహనాలను సిద్దం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ఇటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిబిఎన్ ఫోరం ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఇటు మహిళలు అదేవిధంగా ఇటు పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో భారీ విజయంతో గెలుపొందాలంటూ కూడా వీరంతా కాంక్షిస్తూ ప్రత్యేక పూజలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి సిబిఎన్ ఫోరం ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పండి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత మేమందరం బయటకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏ దుస్థితిలో ఉందో, అక్కడున్న పాలకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఎలాంటి పరిస్థితిలో నిలబెట్టారో, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అప్పుల ఊబిలో ఉందో, అక్కడ ఉన్న యువత ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, అక్కడ ఉన్న రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో, అక్కడ రాజధాని రైతులు పొలాలు ఇచ్చి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని చేసి కూడా నెక్స్ట్ మళ్ళీ అక్రమాలు చేయడానికి మేము సిద్ధం అంటూ అక్కడ నాయకులు బయటకు వచ్చారు. సో అందుకని చెప్పి మేమందరం సంసిద్ధం దానికి అని చెప్పడానికి మేమందరం ఈరోజు బయటకు వచ్చాము. సో సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఇంకా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చోబెట్టి యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేయటానికి, అలాగే రైతన్నల్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఇబ్బందులు పాలు చేయటానికి, అలాగే రాజధాని రైతులు పొలాలు ఇచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయటానికి ఇంకా దేనికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పి వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారో అంతకు మించి మేమందరం సంసిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి పెద్దమ్మ తల్లి పూజ చేసి ఆమె ఆధ్వర్యంలో ఈ పూజలన్నీ నిర్వహించి రేపు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో, అంటే సీట్స్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఎమ్మెల్యేల కింద కాన్స్ట్ చేస్తున్నారో వాళ్ళకి కానివ్వండి భారీ మెజారిటీ రావాలని, అలాగే అవతలున్న నాయకులకి డిపాజిట్లు కూడా రాకూడదని చెప్పి మేమందరం ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే రేపు సిబిఎన్ ఫోరం తరపు నుంచి రేపటి నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం జరుగుతుంది. మహిళలందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం అండి. గత 6 నెలలుగా చూస్తున్నారు సిబిఎన్ ఫోరం వివిధ కార్యక్రమాలు లైక్ ఎన్ఆర్ఐస్ గురించి, ఎన్ఆర్వీస్ గురించి మేము ఇక్కడ క్యాంపెయిన్స్ కానీ ఏపీలో కానీ ఈవెంట్స్ కానీ చేస్తూ పలు కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి మేము మా సిబిఎన్ ఫోరం తరఫున క్యాంపెయిన్ వెహికల్స్ రెడీ చేసి ఇవాళ పెద్దమ్మ టెంపుల్లో పూజ చేసేసి బాబుగారు ఈ 2 నెలలు ఇప్పటి నుంచి 2 నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాబుగారు సీఎం కావాలనేది మా ముఖ్య ఉద్దేశము. బట్ క్యాంపెయినింగ్ మా తరపు నుంచి సిబిఎన్ ఫోరం తరపు నుంచి కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఇవాళ పెద్దమ్మ టెంపుల్కి రావడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజున పెద్దమ్మ తల్లి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేక పూజలు చేస్తూ ఆ తల్లి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి కలగాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇష్టదైవంగా కొలిచే పెద్దమ్మ తల్లి ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పెద్దమ్మ గుడి నుండి మొదలు పెడతారు భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలానే మేము కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే కౌంటర్ మేము ఇచ్చేది ఏంటంటే సిబిఎన్ ఫోరం మేము కూడా సిద్ధం. మేము మా సిబిఎన్ ఫోరం తరఫున 3 క్యాంపెయిన్ వెహికల్స్ని ఇంకా మరో 3 వెహికల్స్ని మొత్తం 6 వెహికల్స్తో మేము కూడా సిద్ధమంటూ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. అలానే ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారికి భారీ విజయం దక్కాలని, ఎందుకంటే ఇప్పటి వరకు మనుషుల్ని ఎలాంటి వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. ఈరోజు మేము మా దేవతలు అమ్మవారిని కానీ, కలియుగ వెంకటేశ్వర స్వామిని కానీ ఇలా మేము 9 మంది పుణ్యక్షేత్రాలు తిరగాలని డిసైడ్ అయ్యాం. పెద్దమ్మ గుడికి వచ్చాము. ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మరొక 6 పుణ్యక్షేత్రాలు తిరిగి దేవతల ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు అన్నీ చంద్రబాబు నాయుడు గారికి దక్కాలని, అలాంటి రాక్షసుని ఎదుర్కోవాలంటే మానవుల వల్ల సాధ్యమయ్యేది కాదు. దేవతలందరూ కలిస్తేనే, దేవుళ్ళందరూ కలిస్తేనే అలాంటి నరరూప రాక్షసుడిని అంతమొందించాలని సిబిఎన్ ఫోరం భావిస్తుంది. మేము కూడా సిద్ధం, ఈ మహిళలందరూ కూడా సిద్ధం.
దానికైతే ఇటు చంద్రబాబు భారీ మెజారిటీతో గెలుపొందాలి, ఇటు సీఎం కావాలని కాంక్షిస్తూ అంతా కూడా సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రచార వెహికల్స్ ని కూడా ఇటు సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు చంద్రబాబు నాయుడు ఏదైతే విజయాన్ని కాంక్షిస్తూ సీఎం అవ్వాలని కోరుతూ వీరంతా కూడా ఏదైతే సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో అయితే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.